ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని డౌట్స్ కమెంట్ రూపంలో అడిగారు. వాటిని నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కమెంట్ వచ్చి జనార్దన్ గారు ఫ్రమ్ బెంగళూరు. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఇఫ్ యూ పుట్ ప్లాంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డ్రై లీవ్స్, potting mix plants will die due to excess heat. Please use it after 10 days. నేను డ్రై లీవ్స్ని పాటింగ్ మిక్స్లో చేసేసి పైన మట్టి వేసి ఇమీడియట్గా ఒక టమోటా మొక్క పెట్టుకున్నాను. అలా టమోటా మొక్క పెట్టుకుంటే దాంట్లో నుంచి హీట్ వచ్చి మొక్క చనిపోతుంది అని అంటున్నారు. ఇదిగోండి, నేను పెట్టిన టమోటా మొక్క ఇక్కడే ఉంది, బతికే ఉంది. నేను ఎవ్రీ టైం సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడు మా గార్డెన్లో ఫస్ట్ వచ్చేసి తోటకూర విత్తనాలు అనేవి వస్తాయి. నేను ప్రతిసారి చెప్తాను, చూపిస్తాను కూడా. అలాగే ఇలా నేను సాయిల్ మిక్స్ చేసుకున్నది ఈ 20 లీటర్స్ కంటైనర్లో నేను సాయిల్ మిక్స్ చేసుకున్నానండి. కిందంతా ఎండాకులు వేసుకొని పైన మట్టి వేసుకొని ఆ రోజు టమోటా మొక్క ఇక్కడ పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న మొక్క బతికే ఉంది. ఎండాకుల్లో నుంచి ఓన్లీ ఎండాకుల్లో నుంచి హీట్ అనేది జనరేట్ కాదు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే చెయ్యి లోపలికి పెట్టుకొని టెస్ట్ చేయండి, దాంట్లో నుంచి హీట్ రాదు. కిచెన్ వేస్టేజ్లో నుంచి అయితే హీట్ జనరేట్ అవుతుంది. బట్ లేదండి, మాకు హీట్ జనరేట్ అవుతుందని డౌట్గా ఉంది అంటే 10 డేస్ తర్వాతనే మీరు ప్లాంట్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ప్లస్ నేను పెట్టిన మొక్క కూడా టమోటా, దోస, పంప్కిన్, గ్రీన్ చిల్లీ, నేతి బీరకాయ ఇలాంటివన్నీ కూడా మనం చూసున్నట్లయితే పేడ దిబ్బల్లో కూడా వస్తాయి. కాబట్టి వాటికి ఏమీ హీట్ ప్రాబ్లం అయితే ఉండదు. రూట్స్ వాటిని టచ్ అయితే ప్రాబ్లం ఉంటుంది. ఈ చిన్న మొక్క నుంచి రూట్స్ ఆ ఎండాకుల్లోకి వెళ్ళడానికి మినిమం 10 to 15 డేస్ పడుతుంది. ఇక్కడ మీరు చూసున్నట్లయితే నేను కలిపిన సాయిల్ మిక్స్లో నుంచి ఇంకొక టమోటా మొక్క కూడా వచ్చింది. ఇక్కడ కూడా 1 more వచ్చింది టమోటా ప్లాంట్. ఇది మొత్తం నేను మెసేజ్లో చెప్పలేను కాబట్టి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిపోయిందనే అనుకుంటున్నాను. తోటకూర విత్తనాలు కూడా మనము కిచెన్ వేస్టేజ్ వేసినా కానీ దానిపైన మనము తోటకూర విత్తనాలు వేసుకోవచ్చు. వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. అవి కంపోస్ట్ అయ్యే 10 డేస్లో ఇవి హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ విత్తనాలు వెయ్యలేదు, మన సాయిల్లో నుంచే వచ్చాయి ఈ మొక్కలు అనేవి. మీ డౌట్ అయితే క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇది మొత్తం మెసేజ్లో నేను టైప్ చేయలేను కాబట్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్ జనార్దన్ గారు. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి విజయన్, హౌ డిడ్ యూ గ్రో పన్నగంటి కూర మ్యామ్? పన్నగంటి కూరని ఎలా గ్రో చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆల్రెడీ మన వీడియోలో హౌ టు గ్రో పన్నగంటి కూర అనే వీడియో ఉంది. నేను ఆ లింక్ పోస్ట్ చేశాను. బట్ దీంట్లో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పన్నగంటి కూర మొక్క. ఈ పన్నగంటి కూర మనం బయట నుంచి తెచ్చుకున్న పన్నగంటి కూర అయినా పర్వాలేదు. మనము ఈ ఆకులన్నీ తీసాక, ఇప్పుడు నేను దీన్ని తీసి చూసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెమ్ ఉంది, మీరు బయట మార్కెట్ నుంచి ఈ పన్నగంటి కూర తెచ్చుకున్నారు. ఈ ఆకులన్నీ తీసేయండి. ఇలా ఆకులన్నీ తీసేశాక దీనిని ఏదైనా ఒక కంటైనర్లో గుచ్చుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ కంటైనర్లో గుచ్చుతున్నాను. దీన్ని హారిజంటల్గా అయినా పెట్టుకోవచ్చు, వర్టికల్గా అయినా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా ఈ నోట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఒక్కొక్క నోడ్ నుంచి మనకి రూట్స్ అనేవి వస్తాయి. ఒక్కసారి పన్నగంటి కూర కానీ మన గార్డెన్లోకి వస్తే మనము వద్దన్నా కానీ మళ్ళా మన గార్డెన్లోకి అది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ యూజ్ చేసుకున్న స్టెమ్ను మనం కంపోస్ట్లో వేసినా కానీ మళ్ళా రూట్స్ వచ్చేసి మొక్క అనేది వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఈ సాయిల్ ఉంది కదా, ఈ సాయిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మొక్క పెట్టాను అనుకో, దీంట్లో రూట్స్ ఉన్నాయనుకో, ఈ సాయిల్ని నేను ఎన్ని కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తే దాని రూట్స్ ద్వారా మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా మొండి మొక్క. ఇదిగోండి, ఇట్లాగా హారిజంటల్గా పెట్టుకోవచ్చు, వర్టికల్గా పెట్టుకోవచ్చు. హారిజంటల్గా పెట్టుకున్నప్పుడైతే ఇలా పండుకోబెట్టుకొని జస్ట్ మట్టి తగిలితే చాలండి, మనకి మొక్కలు అనేవి గ్రో అయిపోతాయి. చాలా ఈజీ టు గ్రో పన్నగంటి కూడా. ఇది 365 డేస్ గ్రో అవుతుంది.
దీనికేమి మనకి విత్తనాలు కావాల్సిన అవసరం కూడా లేదు. అలానే మొక్కలు కూడా కావాల్సిన అవసరం లేదు. మనం వాడేసిన స్టెమ్స్ ద్వారానే ఇది గ్రో అయిపోతుంది. మీ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే హౌ టు గ్రో పన్నగంటి కూడా వీడియో చూడండి. మన ప్లేలిస్ట్ హౌ టు గ్రో గ్రీన్ లీవ్స్ అనే ప్లేలిస్ట్లో ఆకుకూరల గ్రోయింగ్ గురించి కూడా ఉంది. నెక్స్ట్ థర్డ్ కమెంట్ వచ్చేసేసి జ్యోతి రెడ్డి, నేతి బీరకాయలు ఈ సీజనా అండి అని అడుగుతున్నారు. నేతి బీరకాయలు అనేవి మనం 365 డేస్ మనం గ్రో చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో ఈ నేతి బీరకాయలు అనేవి దొరకవు. మా సైడ్ అయితే కార్తీక మాసంలో కంపల్సరిగా తినాలి అంటారు. అలాంటి వాటిని మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. మన ట్రెడిషన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఇవి సంవత్సరం మొత్తం గ్రో అవుతాయి. మా హోమ్ సైడ్ చూస్తున్నట్లయితే ఎక్కడైనా ఎంటీ ప్లేసెస్లో ఉంటే ఇవి వాలంటరీగా వాటంతట అవే ఈ మొక్కలు వస్తాయి. మీరు గ్రో చేసుకోవాలంటే ఈ విత్తనాలు మీరు ఎప్పుడైనా సంవత్సరంలో పెట్టుకోవచ్చు. ఒక 20 లీటర్స్ ఉండే పెయింట్ బకెట్ ఏదైనా సరిపోతుంది. 15x15 12 బ్లాక్ గ్రో బ్యాగ్ యూజ్ చేసే పని అయితే 100 రూపీస్ టబ్ యూజ్ చేసే పని అయితే 2 ప్లాంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. జ్యోతి గారు, ఇది వచ్చేసేసి ఏమి సీజనల్ వెజిటేబుల్ ఏమి కాదండి. మీరు సంవత్సరం మొత్తం గ్రో చేసుకునే వెజిటేబుల్ ఇది. నేను హార్వెస్ట్ వీడియోలో చెప్పానండి, మిరపకాయలు మా గార్డెన్లో పైకి చూసే మిరపకాయలు ఉన్నాయని చిన్న మిరపకాయలు హార్వెస్ట్ చేశాను. ఆ హార్వెస్ట్ చేసిన మిరపకాయల్ని కొండ మిరపకాయలు అని అంటారంట, పైకి చూసే మిరపకాయల్ని. లావణ్య గారు నెక్స్ట్ కమెంట్ వచ్చి, పంప్కిన్ మొక్కని మనము ఇప్పుడు పెట్టుకోవచ్చా? కెన్ వి గ్రో పంప్కిన్ ఇన్ దిస్ సీజన్? కెన్ ఐ కీప్ సీడ్స్ నౌ? లావణ్య గారు, పంప్కిన్ సీడ్స్ అనేవి మనం సంవత్సరం మొత్తం గ్రో చేసుకునే వెజిటేబుల్. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ మొక్క కూడా పంప్కిన్ మొక్క. ఇది వచ్చేసి 1 వీక్ బ్యాక్ మొక్క కంపోస్ట్లో నుంచి వచ్చిందండి. నేను ఈ విత్తనం అయితే వేయలేదు. నేను లాస్ట్ టైం చూపించిన వీడియోల్లో మొక్కలో ఇండివిజువల్ షార్ట్స్ అనేవి హౌ టు కేర్ పంప్కిన్ మొక్క అన్ని గురించి గ్రోయింగ్ టిప్స్ అవన్నీ షార్ట్స్లో తీసి పెట్టానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. బట్ నేను కంప్లీట్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. బట్ చాలా ఈజీ టు గ్రో ప్లాంట్ అండి. 30 kgs ఉండే కంటైనర్ ఏదైనా సరిపోతుంది. ఒక 20 లీటర్స్ పెయింట్ బకెట్ మినిమం, మ్యాక్సిమం 100 రూపీస్ టాప్ ఎనీ 30 kgs కెపాసిటీ ఉండేది కంటైనర్ నీడ్ అవుతుంది. 15x15, 15x18 ఆ సైజు ఉండే కంటైనర్లో పంప్కిన్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్, పెద్ద డిసీజెస్ కూడా ఏమీ రావు. లావణ్య గారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పంప్కిన్ ప్లాంట్ని ట్రై చేయండి. మనము ఎండాకుల్ని వాటర్లో పెట్టేసేసి ఆ వాటర్ని మన ప్లాంట్స్కి ఇచ్చాము. నేను ఇవి టీలాగా ఉన్నాయని చెప్పాను, వాటిని వర్మీ వాష్ అని అంటారంటండి. అది ఒక వన్ ఆఫ్ ద ఫ్రెండ్ మన ఫాలోవర్ అనే వాళ్ళు మెసేజ్లో చేశారండి. నేను మెసేజ్లో ఇవ్వగలిగిన వరకు ఇస్తున్నాను, లేని వాటిని నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.